వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనం మార్కెట్ అప్డేట్స్ చూద్దాము. మార్కెట్ ఎలా పర్ఫామ్ చేసింది, అలాగే రేపు మార్కెట్ ఎలా పర్ఫామ్ చేయబోతుంది దాని గురించి కూడా మాట్లాడదాము. ఫస్ట్ ఇక్కడ మనం ట్రేడింగ్ వ్యూ చూసుకుంటే డైలీ చార్ట్లో నిజంగానే మార్కెట్ ఇవాళ కూడా సైడ్ వేస్ ఉండింది. నిన్న మనం అనుకున్నాము సైడ్ వేస్ ఉండడానికి ఇవాళ ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయని. సో ఇవాళ కూడా మార్కెట్ సైడ్ వేస్ ఉండడం జరిగిందనమాట. కానీ ఆ సపోర్ట్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు 23,250 ఆ రేంజ్ దగ్గర ఆ సపోర్ట్ని మాత్రం బ్రేక్ చేయలేదన్నమాట. సో అప్ సైడ్ మొమెంటమ్కి మార్కెట్ బాగా ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎంత మార్కెట్ సైడ్ వేస్ ఉంటే ఎంత కన్సాలిడేషన్ జరుగుతాయి అంత పెద్ద మూవ్ అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే సపోర్ట్ని మాత్రం బ్రేక్ చేయలేదు. నిన్న కూడా ఆ సపోర్ట్ని బ్రేక్ చేయడానికి ట్రై చేసింది, కానీ నిన్న కూడా బ్రేక్ చేయలేకపోయిందనమాట. అలానే ఇవాళ మనం ఒకవేళ 5 minutes చార్ట్ చూసుకుంటే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ కొద్దిగా అప్వర్డ్ మొమెంటం చూపించింది. కానీ దాని తర్వాత బాగా కన్సాలిడేషన్ జోన్లో వెళ్ళిపోయింది అనమాట. మళ్ళీ నిన్న ఎలా అయితే మార్కెట్ కన్సాలిడేషన్ తర్వాత కింద ఫాల్ అనేది జరిగిందో సేమ్ ఇవాళ కూడా కన్సాలిడేషన్ జరిగిన తర్వాత ఒక ఫాల్ అనేది కనిపించింది. కానీ పెద్దగా ఏమీ ఇంపాక్ట్ కాలేదనమాట. రేంజ్ ఉండింది. ఆ పొద్దున్న నుంచి ఏ రేంజ్లో అయితే మార్కెట్ ఉండిందో అదే రేంజ్లో అక్కడ ఉండడం జరిగింది. దాని తర్వాత అదే రేంజ్లో క్లోజ్ కూడా అయిందనమాట. మళ్ళీ ఆ సపోర్ట్ని బ్రేక్ చేయకుండా ఒక స్ట్రాంగ్ లాస్ట్ క్యాండిల్ స్ట్రాంగ్ బయింగ్ చూపించి సపోర్ట్ దగ్గరనే క్లోజింగ్ అవ్వడం అనేది మార్కెట్ జరిగింది. రేపు ఒకవేళ మార్కెట్ ఇలానే ఫ్లాట్ ఓపెన్ అయింది ఈ లెవెల్స్ దగ్గర అంటే ఒక స్ట్రాంగ్ కన్సాలిడేషన్ జరిగిన తర్వాత మనకు ఒక స్ట్రాంగ్ అప్ మూవ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ పైన రెసిస్టెన్స్ కూడా బ్రేక్ చేసి ఒక మంచి మూవ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత కంటిన్యూస్ గ్రీన్ క్యాండిల్స్ ఒకవేళ ఫామ్ చేసింది అంటే మళ్ళీ ఒక మంచి అప్ సైడ్ మొమెంటం చూడడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే మనం ఒక 1-2 hours వెయిట్ చేసి మార్కెట్ డైరెక్షన్ని అర్థం చేసుకొని అప్పుడు ఒక డౌన్ సైడ్ ఏదైనా మొమెంటం మనము ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ. కానీ ప్రస్తుతానికి మాత్రం బుల్లిష్ సైడే మార్కెట్ కనిపిస్తుంది. రేపు మార్కెట్ ఓపెనింగ్ని బట్టి మనము ఆ ట్రేడ్ అనేది ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. మనం మాత్రం ఇప్పుడు 3 scenarios డిస్కస్ చేసాము. మరి రేపు ఎలా మార్కెట్ ఓపెన్ అవుతుంది ఆ కండిషన్ని బట్టి మనం మన ట్రేడ్ని మన ఇన్వెస్ట్మెంట్ని ప్లాన్ చేసుకోవాలి. అండ్ మీరు రేపు మార్కెట్లో ఏం జరగబోతుంది అని అనుకుంటున్నారో అది కూడా కింద కామెంట్ చేసి తెలియజేయండి. ఇలాంటి మార్కెట్ వీడియోస్ ఎటువంటి టాపిక్స్ పైన కావాలి అది కూడా కామెంట్ చేయండి. అండ్ ఇంతవరకు మీరు ఒకవేళ హిట్ టీవీ మనని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.